ఈ నగలన్నీ ఇప్పుడంటే ఇప్పుడే జీజాబాయికి ఇవ్వను నాన్న. భీమ్, నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఒక తండ్రి తన కొడుకుని ఆదేశిస్తున్నాడు. లే. అమ్మ అనేది తన దగ్గర ఎన్ని నగలైతే ఉన్నాయో అవన్నీ మా ముగ్గురి భార్యల ముఖదర్శనానికంట, ఇంకా మంజుల అక్క తులసి అక్క కోసమని. అందుకని మంజుల అక్క, ఇది నీకు. ఇక తులసి అక్క, ఇదేమో నీకు. బాలా అన్నయ్య, ఇది నువ్వు తీసుకో. ఇదిగో ఆనందన్నయ్య, ఇదేమో నీకు. నీకు తెలుసా భీమా, ఈ చెవి పోగులు నాకు మా అమ్మ ఇచ్చింది. ఇక ఈరోజు నీ కారణంగా ఈ పోగులు నాకు తిరిగి దక్కాయి. అమ్మా, ఈ నగలు నాకు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక ఇవి నాకు. ఇందు గురించి కాదు, నాకు నగలంటే ఇష్టమని. ఎందుకో తెలుసా? ఎందుకంటే అమ్మ నగలంటే నాకు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. చూడు నాన్న, నాకు తెలుసు నువ్వు ఈరోజు నా ప్రవర్తన వల్ల బాధగా ఉన్నావు, కానీ నాకు అన్నిటికంటే పెద్ద సంపద మా అమ్మే. జీవితాంతం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నిన్ను గాని లేక ఇంకెవరినీ గాని బాధ పెట్టడం అస్సలు కాదు. నాకు తెలుసు భీమ్, నేను అర్థం చేసుకుంటాను. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మొత్తం అందరూ భీమ్ మాటలతో ఏకీభవిస్తే ఏం పర్వాలేదు. కానీ ఒకవేళ మీ అందరికీ ఏమాత్రం అనిపించినా ఈ నగల మీద జీజాబాయికి కూడా హక్కుందని, అప్పుడు మీరందరూ మీ వాటా నగల్ని జీజాబాయికి ఇవ్వండి. నేను మిమ్మల్ని ఒత్తిడి చేయటం లేదు, కేవలం ఒక పద్ధతిని చెప్తున్నాను సమస్యను పరిష్కరించడానికి. లేదు నాన్న, నేనైతే వీటిని ఇవ్వలేను. అందరికీ టీ తీసుకొచ్చాను, రండి. భీమ్, ఇదిగో పాలు తాగు. రండి, టీ తాగండి. తీసుకో. అందరూ వాళ్ళ వాళ్ళ వాటా నగల్ని వాళ్ళ ఇష్టంతో ఇస్తున్నారు. తీసుకో.
నేను భీమ్ మా వాటా నగలను ఇవ్వలేము. జీజాబాయ్ తీసుకో. పిల్లలు వాళ్ళ అమ్మకేదైనా ఇస్తే అమ్మ దాన్ని కాదనకూడదు. అది తప్పు కదా. తీసుకోండి. బాబు భీమ్, జరిగిన విషయం అది నీకు వ్యతిరేకం కాదు. అది కొత్త అమ్మకి మద్దతుగా జరిగిందనుకో. అలాగే కొత్త సంబంధాలకి మద్దతు చాలా అవసరం అవుతుంది. నాన్న, నువ్వే చెప్తావుగా ఏది ఎలా కనిపిస్తే దాన్ని అలాగే అర్థం చేసుకోవాలని, అప్పుడు జీవితం సరళం అవుతుందని. మళ్ళీ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు ఏది ఎలా కనిపించినా దాన్ని రెండో వైపు నుంచి చూడమని. భీమ్, నువ్వు అంతగా ఆలోచించొద్దు, మేమున్నాం కానీ తోడుగా. ఎందుకు లేరు? అందుకే సొంత తమ్ముడు వైపు నిలబడకుండా వేరే చోట నిలబడ్డారు. అలాంటిదేం కాదానందన్నయ్య. అన్నీ అర్థమవుతున్నాయిలే తులసి. నేను అసలు ఎవరితోనూ మాట్లాడను. ఆగన్నదన్నయ్య, ఏ వ్యక్తికైనా పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎవరి పక్షాన ఉండాలో, ఇంకా ఒక్కోసారి ఎదుటి వాళ్ళు చేసింది కూడా సరైంది అవ్వచ్చు. ఈ నగల మీద కేవలం నాకే హక్కుంది. మిగిలింది ఇంకా 2 నగలు. భీమ్ దగ్గరది, ఆనంద్ దగ్గరది. వాటిని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తీరుతాను. ఇంటి పెద్ద ఎవరో వాళ్ల మాటే వినాలి, వాళ్ళిష్టమే చెల్లాలి. అంతేగాని ఇంట్లో అందరికంటే చిన్నపిల్లాడిది కాదు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో అంతా తప్పుగానే జరిగింది. ఇప్పుడు నేనొచ్చాను, అంతా సరిచేస్తాను. నిజంగా భీమురావు ఎదురుగా ఉండగానే పిల్లలు నగలు ఇచ్చి ఉంటే ఇది జీజాబాయికి చాలా పెద్ద శుభ సంకేతం. ఇది మాకు కూడా సంతోషాన్నిస్తుంది. జీజాబాయి జీవితం అలాగే ఉంటుంది. ప్రతి స్త్రీకి వివాహానంతరం జీవితం ఎలా ఉండాలో అలాగే. స్వామి, కేవలం మీ ఆశీస్సులు, మీ మార్గదర్శనం వల్లనే ఇదంతా సాధ్యమైంది. స్వామీజీ ఆశీస్సులు, మార్గదర్శనం ఇక ముందు కూడా అందుతూనే ఉంటాయి. ఇలాగే భగవంతుడి ముందు, స్వామి ముందు వినయంగా ఉండు. ఇంకా వీరి మీద విశ్వాసం ఉంచు. ఇంకా ఇది నమ్మకం కూడా. ఏ మంచైనా ఇక్కడి నుంచే జరుగుతుంది. అదుగో వచ్చేసింది జీజాబాయి. స్వామీజీ, ఈమె జీజాబాయి, రామ్జీ 2వ భార్య. చేతులు జోడించి దండం పెట్టు స్వామీజీకి. ఈ నీ గురించి చాలా చింతిస్తున్నారు. మీరు ఆ స్వామీజీయే కదా ఎవరి వల్లైతే రామ్జీ కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుందో, ఎవరితోటైతే భీమ్ తరచుగా వాదిస్తుంటాడో, ఇంకా అరే అలా మాట్లాడతావేంటి నువ్వు స్వామీజీతో?
ఇంకా అలాగే చనిపోయే ముందు భీమాబాయి కూడా మిమ్మల్ని ఎన్నెన్నో మాటలందట కదా? నేనే ఆ స్వామీజీని. నేను అలాగే ఉంటాను. నువ్వు నిర్ణయించుకోవాలి జీజాబాయ్. నువ్వు ఎలా ఉండాలో అలాగా. ఎలాగైతే భీమాబాయి ఉండేదో అలాగే. ఎలా ఉంటే నీ కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటారో అలా. ఏంటి రామ్జీ, నీ కొత్త భార్య ఎలా ఉంది? మీ అందరితో బాగా కలిసిపోయిందా? ఏమీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ లేవుగా? మీ ఇంట్లో వాళ్ళందరితోనూ కలిసిపోయిందా? అరే, రామ్జీ లాంటి మనిషి ఏ పరిస్థితినైనా సామరస్యంగా చక్కదిద్దుతాడు. ఏమంటావు రామ్జీ? వద్దు, ఇవన్నీ మా అమ్మ నగలు. నువ్వు వీటిని వేరే వాళ్ళకి ఎలా ఇస్తావత్తా? అమ్మ అనేది తన దగ్గర ఎన్ని నగలైతే ఉన్నాయో అవన్నీ మా ముగ్గురి భార్యల ముఖదర్శనానికంట, ఇంకా మంజుల అక్క, తులసి అక్క కోసమని. అందరూ వాళ్ళ వాటా నగల్ని వాళ్ళ ఇష్టంతో ఇస్తున్నారు. తీసుకో. నేను భీమా వాటా నగల్ని ఇవ్వలేము. ఇప్పుడిప్పుడే అన్నీ అలవాటు చేసుకుంటోంది. పోను పోను మరింత అర్థం చేసుకుంటుంది. లేదు స్వామీజీ, నేను భీమాబాయిని కాదు. ఇంకా నాకు భీమాబాయిలాగా ఉండాలని కూడా లేదు. అసలు భీమాబాయిలాగా ఎందుకుండాలి నేను? ఆమె బ్రతికి ఉన్నంత కాలం ఇంట్లో ఎవరు సుఖశాంతులతో ఉన్నారు? అందరూ బాధలే పడ్డారు. నేనేం కోరుకుంటున్నానంటే అందరూ శాంతిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. గుర్తుపెట్టుకో జీజాబాయి, నువ్వు ఆ కుటుంబంలోకి కొత్తగా వచ్చావు. నువ్వు వాళ్ళని సరిదిద్దలేదనుకో, అప్పుడు ఆ తప్పు నీ మీదకొస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే లోకులంటారు జీజాబాయి అడుగుపెట్టిన వేళ మంచిది కాదని. అదే మంచి జరిగిందనుకో, అప్పుడు ఆ లోకులే అంటారు జీజాబాయి రామ్జీ ఇంటిని పూర్తిగా సరిదిద్దిందని. ఏళ్ల అనుభవంతో ఏర్పడిన ఈ సామాజిక ఆచారాల వల్ల నీ మీద ఏదైనా మచ్చపడితే దాని గురించి రామ్జీ కుటుంబం కూడా ఎవ్వరినీ ప్రశ్నించలేదు, ఆ మచ్చను చెరిపేయలేదు. అర్థమైందా? అలాగే స్వామీజీ, అర్థమైంది. నీకు శుభం కలుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, రామ్జీ ఇంకా భీమ్రావ్ ఇద్దరూ వాళ్ళ కుటుంబాన్ని ఈ సమాజం నుంచి వెడగొట్టి దూరంగా పెట్టారు. దాన్ని నువ్వే కలపాలి. ఇక ఆ పనికి అందరికంటే పెద్ద ఆటంకం ఆ భీమ్రావే అవుతాడు. వాణ్ణి నువ్వే అదుపు చెయ్యాలి. ఆ తరువాత ఎలాంటి కష్టమూ ఉండదు. ఎలాగైతే మీ జాతి వాళ్ళు మరికొందరు మా సేవ చేసుకుంటారు, మీరు అలాగే చేసుకోండి. మేము ప్రసన్నులమవుతాం. అలా అయిన వ్యక్తి ఎవ్వరికీ ఎన్నడూ ఏ హాని చెయ్యడు. అలాగే స్వామి. ఏది ఏమైనా ఈరోజు ఆ భీమరావు కుటుంబంలోని ఒక వ్యక్తి మా ముందు తల వంచటం జరిగింది. ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ తల వంచి తీరతారు. కానీ ఎప్పటి వరకైతే ఆ భీమరావు మా ముందు తన తల వంచుకుని మాకు ప్రణామం చెయ్యటం జరగదో, వాడి తప్పులు క్షమించమని మమ్మల్ని అడగటం జరగదో, ప్రాయశ్చిత్తం చేసుకోవటం జరగదో, అప్పటి వరకు అంతవరకు మేము ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళము. స్వామీజీ నీకు అక్కడ ఏమేం చెప్పారో అన్నీ గుర్తుపెట్టుకో, సరేనా? మీరిద్దరూ మనసు పెట్టి చదువుకోండి.
నమస్తే అక్క. నమస్తే. రా కూర్చో. తులసి, మంజుల తర్వాత చదువుకుందరు గాని. వంటింట్లో అంట్లున్నాయి, వెళ్ళి కడగండి. జీజాబాయ్ చదువుకోనివ్వు. మంజులకి పరీక్షలు దగ్గర పడ్డాయి. అరే నువ్వు కూడా ఏంటక్క? ఆడపిల్లలందరికీ ఈ చదువులు గిదువులు లాంటివి పెద్దగా ఏమీ పనికిరావు. ఇంటి పనులు నేర్చుకుంటే అవి ముందు ముందు అత్తారింటికి వెళ్ళాక పనికొస్తాయి. అయినా అక్క, చదువుకుని పెద్ద బారిస్టర్లు అవుతారా ఏంటి వీళ్ళు? చంద్రకళ, ఆడపిల్లలు చదువుకోవడం, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం చాలా అవసరం. బాగా చదువుకుని రేపు బారిస్టర్లు అయ్యారంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీరిద్దరు ఇంకా ఇక్కడే కూర్చున్నారేంటి? వెళ్ళండి. చూడు వదినా, నా మీద పూర్తిగా నమ్మకం ఉంచండి మీరు. నేను పిల్లలకి శత్రువుని కాదుగా. నేనిప్పుడు వాళ్ళని అలా మారుస్తున్నాను. ఎలా ఉంటే ఇల్లు సుఖశాంతులతో ఉంటుందో. భీమాబాయి పిల్లల్ని తన పద్ధతిలో పెంచింది. నేను నా పద్ధతిలో పెంచుతున్నాను. జీజాబాయ్, నువ్వు ఆ అక్కకి చెప్పావా లేదా? ఊరుకోవదినా, నేను టీ పెట్టుకొస్తానుండండి. ఏంటి ఏంటి విషయం? అక్కయ్యకి చెప్పడం అవసరం. అది కాక ఈమె తప్ప రామ్జీతో ఇంకెవరు మాట్లాడతారు? అసలు విషయం ఏంటి? అక్క, రామ్జీ అన్నయ్య నిన్నీవితో అన్నాడంట ఆయనకి ఇంకా జీజాబాయికి ఎప్పటికీ సొంత పిల్లలు ఉండరట. ఇప్పుడు నువ్వే చెప్పక్క, ఇదెక్కడి న్యాయం? వేరే వాళ్ల పిల్లల్ని తన పిల్లలుగా ఒప్పుకోవడం మంచి విషయమే, కానీ తను కూడా ఒక తల్లి అయితేనే కదా ఒక ఆడదానిగా తన జీవితం పరిపూర్ణమయ్యేది. అవునా అక్క? వదిలే వదినా, నువ్వెందుకు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు? నన్ను ఈ కుటుంబంలో అందరూ స్వీకరించారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. నాకు ఆ అదృష్టం చాలు. చూడక్క, ఈమె ఈ ఇంటి గురించి ఎంతగా ఆలోచిస్తుందో మరి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. నువ్వు రామ్జీ అన్నయ్యతో మాట్లాడు. వద్దు వద్దు వదినా, నువ్వు ఆయనతో ఏమీ చెప్పొద్దు. నేను టీ పెట్టి తీసుకొస్తాను. భీమ్, నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేను ఒక టీ కొట్టు పెట్టుకొని ఉంటే ఇవాల్టి రోజు మనకు ఆధారం ఉండేది. బాలన్నయ్య, మంజుల తులసి రోజు చేసిన పనికి నాకు అసలు ఆ ఇంట్లో ఉండాలని ఏమాత్రం అనిపించడం లేదు. ఆనందన్నయ్య, వ్యక్తిగత నిర్ణయాలని వ్యక్తిగత సంబంధాలతో ముడిపెట్టడం సరికాదు. వాళ్ళకి ఏది మంచి అనిపించిందో అది వాళ్ళు చేశారు, అలాగే మనకి ఏది మంచి అనిపించిందో అది మనం చేశాము. మన అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందనే ఆ విషయం అది ఎవరికీ కూడా తెలియదుగా. అందుకే ఇలాంటి పరిస్థితికి ఎవరమూ సిద్ధంగా లేము. కానీ మనం ఈ పరిస్థితిని అధిగమించాలి. పద బడికెళ్దాము. ఇంకెప్పుడు ఆ టీ కొట్టు గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనది చదువుకునే వయసు, బ్రతుకు తెరువు గురించి ఆలోచించే వయసు కాదు. పద ఆనందన్నయ్య. ఆగు భీమ్. భీమ్, నువ్వు అమ్మను కలుస్తుంటావుగా, అలాగే అమ్మతో మాట్లాడతావుగా. భీమ్, ఒకసారి నన్ను కూడా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా? ఇవాళ అమ్మ బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏ బాధ కలిగినా అప్పుడు అమ్మ వచ్చి నన్ను హోదార్చేది. ఇంకా నాకు మంచి మంచి కథలు మాటలు చెప్పి నన్ను నవ్వించేది. భీమ్, ఇవాళ నా మనసేమీ బాగాలేదు. నాకు నవ్వాలనిపిస్తుంది భీమ్, కానీ నాకెందుకో నవ్వు రావడం లేదు. ఆనందన్నయ్య, నువ్వు అమ్మని బయట వెతకద్దు, కేవలం నీలో నువ్వే ఊహించుకో. ఇక ఎప్పుడైతే తల్లి బిడ్డల అనుబంధంతో ఊహా ప్రపంచం ఏర్పడుతుందో అప్పుడు తనే స్వయంగా నీ దగ్గరికి వస్తుంది.